హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్నేహ వ్లాగ్స్ అండి. ఈరోజు మనం బ్రెడ్తో ఒక స్వీట్ ఐటెం అయితే చేసుకుందామండి. ఇదైతే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. ముందుగా అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ షుగర్ వేసుకోండి. ఇది మెల్ట్ అవ్వాలండి మొత్తము. దాంట్లో ఇంకా ఏమి వాటర్ అదేమి వేయొద్దు, అదే మెల్ట్ అయిపోతుంది. కొద్దిసేపు అయితే మెల్ట్ అవుతుంది, చూడండి. ఇలా మెల్ట్ అవ్వాలండి షుగరు. అది పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే నేను 5 బ్రెడ్లు తీసుకున్నానండి. దానిలో చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని ఒక మిక్సీ జార్లో తీసుకోండి. నేనైతే ఒక 5 తీసుకున్నానండి. ఇవన్నీ చింపి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడైతే 2 గుడ్లు పలగొట్టి దాంట్లో వేసుకోండి. ఒక 3 స్పూన్లు షుగర్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ మాత్రము. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారండి. ఒక సగం గ్లాసు మిల్క్ తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం ముందుగా క్యారమెల్ తయారు చేసుకున్నాం కదా, దాంట్లో వేసేయాలండి ఇది. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలి. మేమైతే ఇడ్లీ కుక్కర్ పెట్టుకున్నాము. నార్మల్గా ప్రెషర్ కుక్కర్ అయినా పెట్టుకోవచ్చు. దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి. దాంట్లో ఈ గిన్నెను పెట్టండి. దానిపైన ఒక మూత పెట్టేయాలండి. పెట్టేసి చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించాలండి. చూడండి, ఇలా రెడీ అవుతుంది. 10 నిమిషాల తర్వాత సైడ్లకు మొత్తం ఇలా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అండి. బ్రెడ్ స్వీట్ అండి, చాలా బాగుంటుంది ఇది. తప్పకుండా ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే ఇలాగే కూడా తినేయచ్చు దీన్ని. చూడండి ఎంత చక్కగా ఉందో.